మోదీ సార్, మా పిల్లల ఆపరేషన్ అయ్యేంత వరకు దయచేసి మమ్మల్ని పాకిస్తాన్ పంపొద్దు అంటూ పాకిస్తానీలు వేడుకుంటున్నారు. సాక్షాత్తు ఢిల్లీ నగరంలో ఒక కుటుంబం మోదీని వేడుకుంటుంది. ఇప్పటికే ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్తానీలు మొత్తం భారతదేశం విడిచి వెళ్ళిపోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మరీ చెప్పారు, మీ రాష్ట్రంలో పాకిస్తానీలు ఉంటే వారిని పంపించండి, ఎవరన్నా అక్రమ వలసదారులు ఉంటే వారిని కూడా పంపించండి అని. అయితే 2 రోజుల నుంచి దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులపై అధికారులు పంజా విసిరారు. చాలామందిని చాలా నగరాల్లో పట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే హైదరాబాద్ నగరంలోనే పాకిస్తానీలు దాదాపు 200కు పైగా ఉన్నట్లు గుర్తించారు. అయితే దేశవ్యాప్తంగా చాలామంది పాకిస్తానీలు ఉన్నారు. వీరందరినీ కూడా తిరిగి వెళ్ళిపోమంటున్నటువంటి తరుణంలో ఒక పాకిస్తానీ కుటుంబం మాత్రం ఢిల్లీలో మా బిడ్డకి ఆపరేషన్ ఉంది, గుండె సంబంధిత ఆపరేషన్ అయిన తర్వాత వెళ్తామని చెప్పేసి వారు వేడుకుంటున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే కేవలం ఇతర దేశాలని నాశనం చేయటం కోసం మాత్రమే బతుకీడుస్తున్నటువంటి నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి పాకిస్తాన్ దేశం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం కనీసం తమ దేశంలో గుండె సంబంధిత వ్యాధులకి చికిత్స అందించేటువంటి హాస్పిటల్లే లేనటువంటి దుస్థితి చాలా క్లియర్గా కనపడతా ఉంది. అయితే ముంబైకి సంబంధించి మరి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మాత్రమే పాకిస్తాన్ వెళ్తామంటూ ఒక కుటుంబం రోధిస్తూ ఉంది. మరి ఆ కుటుంబం రోదనకి సంబంధించి భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద సర్వత్రా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే ఉందో మొన్న ఎంత దారుణమైన ఘటన తర్వాత మోదీ గారు కొన్ని ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. అటు సింధు వాటర్ అయితే ఏంటి, మెయిన్గా సార్క్ వీసా. సో ఈ సార్క్ వీసా నేపథ్యంలోనే ఈరోజు ఈ ఘటన కలచివేస్తుంది. ఎందుకంటే ఒక పీరియడ్ ఇచ్చారు, ఆ పీరియడ్లో పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అండ్ మన ఇండియా వాళ్ళు ఇండియాకు వచ్చేయాలని చెప్పేసి. సో ఒక తండ్రి ఆవేదన ఎలా ఉంది అంటే, బహుశా ఏదైతే మొన్న ఆ ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి కుటుంబీకులు ఉంటారు, వాళ్ళు కూడా ఈ ఘటన ఒక్క నిమిషం చూడగానే అయ్యో పాపం 2 పిల్లలు కదా అని జాలిపడేంత పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. అందులో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అని అంటే, అక్కడ అంత ఉగ్రవాదతనం చూపించి మీరు హిందువా ముస్లిమా అడిగి అక్కడ వాళ్ళని చంపడం జరిగింది. కానీ ఇక్కడ ఒక తండ్రి 2 పిల్లల్ని పట్టుకొని మా 2 పిల్లలకి ఒక్క 1 వీక్లో ఆపరేషన్ అయిపోతుంది, అప్పటి వరకు మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వండి అని వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడుతుంటే మానవత్వంతో మనమైతే జాలి పడతాం. అదే మొన్న వాళ్ళు చూపించినటువంటి అంత దారుణమైన ఘటనని దీంతో పోల్చుకుంటే చాలా మంది అయితే వీళ్ళ పట్ల చాలా జాలిగానే వ్యవహరించాలి. భారతదేశం పాకిస్తానీలపై జాలి పడితే ఆ దేశానికి ఏ మేరకు కృతజ్ఞతా భావం ఉంటుందో అందరికీ తెలిసిందే. భారతదేశాన్ని ఇప్పటికీ ఉగ్రవాదులు ఈ దేశం మీద పడి అనేక సందర్భాల్లో దాడులు చేశారంటే, అనేక మంది అమాయక భారతీయుల పౌరుల యొక్క ప్రాణాలను హరించారంటే అది కేవలం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలే. అలాంటి ఉగ్రవాద సంస్థలతో నిండినటువంటి ఆ దేశ జనాభా కూడా ఇక నుంచి ఆ పాకిస్తాన్ పౌరులు కూడా భారతదేశ పౌరులకి ఖచ్చితంగా శత్రువులే. పాకిస్తాన్ అంటే భారతదేశానికి ఎప్పటికీ ఒక శత్రు దేశమే. అలాంటి శత్రు దేశానికి చెందినటువంటి ఒక కుటుంబం వేడుకుంటున్నటువంటి వేళ మరి వారిని క్షమించాలా లేదా, వారి బిడ్డకి ఆపరేషన్ అయ్యేంత వరకు వారిని ఈ దేశంలో ఉండనివ్వాలా లేక వారిని తిరిగి పంపించాలా అనే దాని మీద అయితే సర్వత్రా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే పాపం ఒక్కళ్ళు కాదు, 2 పిల్లలు, ఒకళ్ళకి వచ్చేసి 9 సంవత్సరాలు, ఇంకొకళ్ళకి వచ్చేసి 7 సంవత్సరాలు, ఇద్దరు కూడా హార్ట్ డిసీజ్తో బాధపడుతున్నారు. వాళ్ళు పుట్టుకతోనే ఒక గుండె వ్యాధితో పుట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క వైద్యం కోసం ₹1 కోటి ఖర్చు పెట్టారు. ఏదైతే ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఇక్కడ ఉండి స్టే చేయడానికైతే ఏంటి, వైద్యానికైతే ఏంటి, దానికోసం ₹1 కోటి కూడబెట్టుకుని 2 పిల్లలకి కూడా వైద్యం చేయించాలి అనుకున్న తరుణంలో ఏదైతే ఉందో ఈ సార్క్ వీసా, అయితే ఇక్కడతో మీ పీరియడ్ అయిపోయింది వెళ్ళిపోమని చెప్తుంటే ఇంత కష్టపడి ఇంకొక 1 వీక్లో ఆపరేషన్ జరగకపోతే ఆ 2 పిల్లల ప్రాణాలకి కూడా చాలా ప్రమాదం ఉంది. ఇక్కడ ఎలా ఆలోచించాలి? మొన్న వాళ్ళు చేసిన ఘటనలో ఒక చిన్న చూడలేదు, పెద్ద చూడలేదు,
1 వీక్ మ్యారేజ్ అయింది, వాళ్ళు కూడా ఇద్దరు కూడా 20s లో ఉంటుంటారు, ఇద్దరిని కూడా పాయింట్ బ్లాక్ లో పెట్టి అక్కడ చంపినటువంటి ఘటన. అలా ఎంతో మంది కుటుంబంలో కూడా వాళ్ళ యొక్క వ్యక్తులను వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం అంత దారుణమైన ఘటన చూసిన తర్వాత అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. యావత్ ప్రపంచాలు కూడా ఉలిక్కిపడిన తర్వాత చాలా దేశాలు కూడా దీని మీద స్పందించి ఇలా చేయడం అనేది దారుణం అన్నారు. కానీ అంత దారుణమైన ఒత్తిడికి మనం లోనైనా కూడా ఈ యొక్క ఘటన చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే అరే పాపం కదా అనిపిస్తుంది. మీరు గమనించారో లేదో, అరబిక్ కంట్రీలో కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి వాళ్ళు అవలంబిస్తారు. ఇదే పాకిస్తాన్ మీద భారతదేశానికి సంబంధించిన పౌరులు ఎవరైనా వారి పౌరుల మీద దాడి చేసి ఉన్నట్లయితే ఆ పాకిస్తాన్లో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు గనక ఆ సంఘటన జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో ఆ తర్వాత ఆ దేశంలో ఉన్నట్లయితే వారందరినీ కూడా ఖచ్చితంగా మట్టు పెట్టేటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులైనటువంటి మన భారతదేశ పౌరుల ప్రాణాలు తీస్తున్నప్పటికీ కూడా వారిని ప్రాణాలతోనే తిరిగి వెళ్ళమంటున్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి యావత్ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని మానవత్వాన్ని పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా భారతదేశంలో ఏదైతే పాకిస్తానీ కుటుంబానికి సంబంధించి చికిత్స నిమిత్తం వచ్చారో వారిని తిరిగి వారి దేశం పంపించాలా లేకపోతే వారికి చికిత్స అయిన తర్వాత పంపించాలా అనే దాని మీద అయితే ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అవును, ఎంతైనా చూసుకుంటే మన భారతదేశం అనేది మనం ఎలా ఆలోచిస్తామంటే ఒక వసుదైక కుటుంబం అనుకుంటాం. ఎందుకంటే అందరిది కూడా ఒకటే అన్నట్లుగా భావిస్తాం, మనమంతా కూడా ఒకటే అన్నట్లుగా భావిస్తాం. మనం ఎప్పుడు కూడా ఇంత క్రూరత్వంగా ఆలోచించలేదు. ఎప్పుడు కూడా మన మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఎంతో మంది ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు, ఎంతో మంది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఇప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నారు. కానీ ఇలాంటి సందర్భంలో కూడా మొన్న ఏదైతే ఉందో ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు కూడా ఒక్కసారి ఈ ఘటన గురించి ఆలోచించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు చిన్నారులు, ఆ ఇద్దరు చిన్నారులతో ఆ తండ్రి పడుతున్నటువంటి బాధ చూస్తుంటే మొన్న మనం ఎంతో నరకం అనుభవించాము, దాంతో పోల్చుకుంటే ఈ యొక్క బాధ అరే పాపం ఒక్క 1 వీకే కదా, మనమే కొంచెం జాలి తలిచి అది చెయ్యొచ్చు కదా అనేటువంటి పరిస్థితిలో ఉందన్నమాట. అసలు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మీరు గమనిస్తే ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో అక్కడ వాగా సరిహద్దు ద్వారా అయితే మన ఇండియన్స్ అందరూ కూడా తిరిగి వచ్చేసారు. ఇక్కడైతే కొంతమంది పాకిస్తానీలు ఉన్నారు, వారు కూడా వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఒక 2 రోజులు వారి గడువు కూడా అడుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటారు? అలాగే ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా అరే ఇంత జాలి గల ఈ యొక్క సిచ్యువేషన్ ని ఎలా డీల్ చేయాలి అని ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో అసలు ఎలా గవర్నమెంట్ స్పందిస్తుందంటారు? అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారతదేశ పౌరులందరూ కూడా మన దేశ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మీదే అందరం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ భారత ప్రభుత్వం ఆ కుటుంబానికి చికిత్స అనంతరం వారి దేశానికి వెళ్ళిపోయేటువంటి వెసులుబాటు కల్పిస్తే ఖచ్చితంగా మానవత్వానికి మనము లొంగి మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ శిరసా వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ భారత ప్రభుత్వం ఆ కుటుంబాన్ని చికిత్స చేసే టైం ఇచ్చేటువంటి అవకాశం లేకుండా వారిని తిరిగి వారి దేశానికి పంపించినటువంటి నేపథ్యంలో ఒకవేళ పంపిస్తే ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని కూడా భారత పౌరులందరం కూడా శిరసా వహించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా భారతదేశ పౌరుల యొక్క మాన ప్రాణాలను రక్షించడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది.